హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా సిస్టర్ మ్యారేజ్ ఉందని చెప్పినా కదండీ! మా సిస్టర్ మ్యారేజ్ ఉంది. మాది మహారాష్ట్రలో ఉందండి మ్యారేజ్. చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితే. మేమైతే చాలా ఫోటోస్ దిగినాం, వీడియోస్ దిగినాం, వీడియోస్ తీసుకున్నాం. చాలా చాలా బాగుండే. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మ్యారేజ్‌లో అయితే. మేము చాలా ఎంజాయ్ చేసినాం. చాలా రెస్పెక్ట్ చేశారు అక్కడ సైడ్ వాళ్ళు కూడా మస్తు రెస్పెక్ట్ చేశారు. మంచి మర్యాదగా చూసుకున్నారు. బస్సులో అయితే ఇక్కడ అందరం వెళ్తున్నామండి. వెళ్ళడానికైతే మస్తు టైం పట్టింది. చాలా చాలా టైం పట్టింది వెళ్ళడానికైతే. ఒక 10 అవర్స్, 12 అవర్స్ వరకైతే పట్టింది. వాళ్ళు ఉండేది ఔరంగాబాద్ అండి. చాలా లాంగ్ ఉంది విలేజ్ అయితే. అందువలన వెళ్ళడానికి కూడా మస్తు టైం పట్టింది. కర్ణాటక నుంచి అక్కడ వెళ్ళడానికి ఒక 10, 12 అవర్స్ పట్టింది. వాళ్ళు అక్కడనే జాబ్ చేశారు. అక్కడనే స్టే చేశారు కాబట్టి అక్కడనే మ్యారేజ్ చేసిండ్రు. ఫంక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఫంక్షన్ వాళ్ళు రిసార్ట్ బుక్ చేసిర్రు. చాలా చాలా బాగా ఉంది. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసిర్రు. వాటర్‌లో అయితే స్విమ్మింగ్ పూల్‌లో అయితే చాలా బాగా స్నానాలు గంటలు గంటల సేపు ఆడుకున్నారు వాళ్ళు అట్లా వాటర్‌లో అయితే చాలా సేపు. చాలా ఎంజాయ్ చేసిర్రు. పిల్లలకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ఉన్నాయి అక్కడ ఆడుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి అవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. మేకప్ అవ్వడానికి సెపరేట్‌గా రూమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలుకి చూడండి ఎంత బాగుంది. గార్డెన్ అంతా చాలా గార్డెన్ ఎంత బాగుంది. పెద్దగుంది మస్తు అసలు. మంచిగుంది. మా ఫ్యామిలీలో అయితే ఫస్ట్ ఇంత గ్రాండ్‌గా పెళ్లి జరిగిందయితే ఈ చెల్లెలిదే అండి. ఇంత గ్రాండ్‌గా అక్కడ మళ్ళీ బావి గూడా ఉందండి అక్కడ. చుట్టుముట్టు లోపలికి ఎళ్ళకుండా చేసిర్రు అంతే. మొత్తం బావి ఉంది. చూడడానికి అందులో వాటర్ గూడా ఉన్నాయండి. వాటర్ గూడా ఉంది. పార్కింగ్ కూడా చాలా బాగా ప్లేస్ ఉంది. ఇదంతా బయట ప్లేస్ అండి. బయట ఎంత బాగుంది చూడండి. మేమైతే ఫస్ట్ టైం ఇట్లాంటి పెళ్లి చేయడం, ఇట్లా ఫంక్షన్ వెళ్ళడానికి గూడా ఫస్ట్ టైము. ఈ లంచ్ కూడా చాలా బాగా మార్నింగ్ టిఫిన్ కూడా చాలా బాగా ఇచ్చిండ్రు. రిసీవ్ చేసుకున్నారు. వేడి వేడిగా చేసి ఇచ్చారు. అప్పటిదప్పుడే టిఫిన్ తినే వాళ్ళకందరికి కూడా వేడి వేడిగా చేసి ఇచ్చారు అప్పటిదప్పుడే. ఇట్లా ముందే చేసి పెట్టి చల్లయేంత వరకు అయిపోయేంత వరకు తినండి అని వదిలేసేయలేరు. అప్పటిదప్పుడే వేడిగా చేసి ఇచ్చారు టిఫిన్ కూడా. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ లంచ్ కూడా రెడీ చేసారు. లంచ్ కూడా అప్పుడు మంచిగా వేడి వేడిగానే పెట్టించారు అందరికీ. మంచి వంటలు కూడా చాలా చాలా బాగుండే. వంటలు కూడా చాలా టేస్ట్‌గా చేసారు. నేను వంటలు అయితే వీడియో తీయలేదు. మర్చిపోయిన వీడియో తీయడం అదని. ఇక్కడైతే నేను మొత్తం ప్లేస్ ఎట్లుందనేది వీడియో తీస్తున్నానండి. అది కూడా వచ్చేటప్పుడు వీడియో తీస్తున్నాను ఈవినింగ్ టైంలో. మార్నింగ్ అసలు కుదరలేదు మాకు. ఈవినింగ్ టైంలో మొత్తం గార్డెన్ మొత్తం ఆ ప్లేస్ వెళ్ళడానికి ఇదంతా మనం ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళడానికి ఉంటది ఇట్లా. లోపలికి వెళ్ళేటప్పుడు మనం ప్లేస్ ఉంటది ఇట్లా. పెళ్ళిళ్ళు చేయాలంటే ఇక చాలా ఈ పెళ్ళి అయ్యేంతవరకు టెన్షన్ ఎట్లా అవుతుందో పెళ్ళి ఎట్లా లేదో అని చాలా టెన్షన్ ఉంటుంది ఎవరికైనా. ఇక పెళ్ళైతే చాలా చాలా బాగా జరిగింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. ఫంక్షన్ కూడా ఎంత బాగుంది అసలు. రిసార్ట్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది రిసార్ట్ కూడా. ఎంత బయటకు వచ్చేటప్పుడు ప్లేస్ అండి. మనం ఎప్పుడైనా నార్మల్‌గా వెళ్ళాలనుకుంటే ఒక్కరికి అందులో 8,000 వరకు, 800 వరకు ఒక్కరికి ఉందంటండి. మనం లోపలికి వెళ్ళాలనుకుంటే పిల్లలకి ఆడిపియడానికి గానీ, ఒకరోజు స్టే చేయడానికి గానీ వెళ్ళాలనుకుంటే 1 డేకి 800 ఉందంటండి ఒక్కరికి. చాలా మాలాంటి వాళ్ళైతే అక్కడ వెళ్లి 1 డే అట్లా ఉండలేము. ఒక్కరికి ఒక 800 పెట్టి అయితే. ఇక్కడ మంచి రిసీవ్ చేసుకున్నారు. ఫ్రెండ్స్‌ని గూడా, వచ్చిన వాళ్ళ రిలేటివ్స్‌ని గూడా, వాళ్ళ చుట్టాలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మళ్ళీ అడిగిండ్రు మీకేమైనా తక్కువైందా? ఏమైందని అడిగిండ్రు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడైతే పసుపొట్టు పెడుతున్నారండి అమ్మాయికి స్నానం చేయించడానికి మార్నింగ్ టైంలో. పసుపొట్టు పెట్టి స్నానం చేయించి రిసార్ట్‌కైతే తీసుకెళ్లారు. ఇక్కడ అయితే ఫస్ట్ అయితే పెళ్లి కూతురిని రెడీ చేసిండ్రు. ఇక్కడ నేనైతే రెడీ అయితున్నాను. నన్నైతే రెడీ చేస్తుంది పార్లర్ ఆమె. ఫస్ట్ అయితే మా పెద్ద చెల్లెల్ని రెడీ చేసింది. తర్వాత పెళ్లి కూతురిని రెడీ చేసింది. తర్వాత నన్ను రెడీ చేస్తుంది. అయితే రెడీ అయితే చాలా తొందరగా చేసింది. పెళ్లి టైం కల్లా రెడీ చేసింది అందరిని. ఇప్పుడు మా చెల్లెలకైతే 3 మేకప్స్ ఉంటాయి. తనకి 3 శారీస్ చేంజ్ చేసిర్రు. 3 శారీస్ చేంజ్ చేసి 3 శారీస్ పైన ఒక్కొక్క లుక్ రెడీ చేసింది. కొంతమంది నేను ఇంతకుముందు వెళ్ళిన ఒక మ్యారేజ్‌లో అయితే పార్లర్ ఆమె చాలా చాలా లేట్ చేసింది. మళ్ళీ మ్యారేజ్ ఆమెకి పెళ్లి కూతురికి రెడీ చేయడానికి తనకు టైం పట్టింది. అసలు వేరే వాళ్ళకి ఎవరికి కూడా రెడీ చేయడానికి అసలు టైమే లేకుండా తనకి. మాకు 500 తీసుకుంది ఒకరికి రెడీ చేయడానికి గానీ చాలా బాగా రెడీ చేసింది. నాకు హెయిర్ స్టైల్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇది పెళ్లి అయితే చాలా బాగా జరిగిందంటే చాలా గ్రాండ్‌గా జరిగింది. మేమైతే మా ఫ్యామిలీతో ఇట్లాంటి పెళ్లి ఫస్ట్ టైం జరగడం అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా చెల్లెలైతే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తుంది. తనకు చాలా సంబంధాలు చూసినాము. అసలు తనకు నచ్చితే వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళకి నచ్చితే మాకు నచ్చట్లేదు. ఇట్లా ఆళ్ళ పెళ్ళికి చాలా ఆలస్యం అయింది. మేమైతే 4 మెంబర్స్ సిస్టర్స్. 4 మెంబర్స్ సిస్టర్‌లో తిను లాస్ట్ ఆమె. మా బ్రదర్‌ది కూడా మ్యారేజ్ అయిపోయింది. మా 4 మెంబర్స్ సిస్టర్‌ది కూడా మ్యారేజ్ అయిపోయింది. తిను లాస్ట్ ఉండి తినది కూడా అయిపోతే పెళ్లి అయిపోయినట్టు. ఎవ్వరు లేరు పెళ్ళికైతే ఇక. అందరి పెళ్ళిళ్ళు అయిపోయినట్టే. తినకైతే చాలా బాగా దొరికింది. చుట్టాలు కూడా చాలా బాగున్నారు. తను కూడా జాబ్ చేస్తాడు. ఈమె కూడా జాబ్ చేస్తది. మా అమ్మాయి కూడా జాబ్ చేస్తది. ఇద్దరు కూడా మంచి జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. మంచిగా సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అయితే మొత్తము మనం సినిమాలలో చూస్తాం కదండీ! అగ్నితో హోమం చేయడము, అగ్ని చుట్టూ తిరగడము ఇవన్నీ ఉంటాయి కదా! సినిమాలలో చూసినట్టు. ఈ మ్యారేజ్‌లో కూడా అట్లనే మొత్తం వాళ్ళు అలాగే చేసిర్రు. హోమం చేయించిర్రు. పెళ్లి పిల్లలతోటి హోమం చేయించి అగ్ని చుట్టూ మొత్తం తింపేసి చింపి మామయ్యతోటి ఏవో చేయించడం వాళ్ళ సాంప్రదాయం వేరండి. మా మ్యారేజ్ అయితే మేమైతే అట్లా చేయించాం.
వీడియో మాట్లాడదాము, వీడియో పెడదాము యూట్యూబ్‌లో అని చూస్తుంటే అసలు 3 డేస్ నుంచి పిల్లలు అసలు పెట్టనివ్వట్లేదు. ఒకరు కాంగానే ఒకరు అల్లరి సౌండ్. ఇంట్లో వీడియోలో అయితే ఎక్కువ సౌండ్ రావద్దు. వీడియోలో సౌండ్ నీట్‌గా మాట్లాడితేనే కొంచెం వీడియో ఎవరైనా చూస్తారు కదా! నీట్‌గా లేకపోతే చూడరు కదా ఎక్కువ. పిల్లలైతే మా ఇంట్లో అయితే అసలు నాకు వీడియో పెట్టడానికి కుదరతలేదు. అసలు సౌండ్ అల్లరి చాలా అల్లరుంది. ఒకరు కాంగానే ఒకరు ఏడుస్తారు. ఇంట్లో చాలా మంది ఉన్నాము. ఇక ఒకరు కాంగానే ఒకరు ఏడుస్తున్నారు. వీడియో పెట్టడానికి నాకు కుదరతలేదు. అందుకే చాలా ఆలస్యమైంది వీడియో తీయడానికి కూడా. ఇక్కడ నేను 3, 4 టైమ్స్ వీడియో మాట్లాడినాను. 3, 4 టైమ్స్ వీడియో మాట్లాడితే కూడా అసలు కుదురుతనే లేదు. మాట్లాడనిస్తలేరు. ఈసారి ఎలాగని ఉండదు ఎందుకనేసి వదిలేసి ఇక నాకు తోచింది మాట్లాడాను 2 మాటలు. మ్యారేజ్‌కి ముందు నుంచి ఒక 3 మంత్సే అయిందండి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి కూడా. 3 మంత్స్‌లో మ్యారేజ్ అయ్యి మొత్తం అయిపోయింది. సంబంధం కుదిరింది. మ్యారేజ్ అయిపోయింది. ఈ 1 మంత్ నుంచి అయితే షాపింగ్ చేస్తున్నాము. అక్కడ హైదరాబాద్, జైరాబాద్ మొత్తం షాపింగ్ తిరుగుతూనే ఉన్నాము. చాలా షాపింగ్ చేసినాం. మళ్ళీ 50,000 వరకు షాపింగ్ అయింది. అంత అమౌంట్ ఖర్చు పెట్టినందుకు కూడా మాకు సాటిస్ఫాక్షన్ అయ్యిందండి. మంచిగా మనం ఇప్పుడు షాపింగ్ చేసినప్పుడు మనం మంచిగా రెడీ కాకపోతే మనం అది ఎంత ఖర్చు పెట్టినందుకు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అబ్బా! ఇంత ఖర్చు పెట్టినాము, ఇంత తిరిగినాము. కానీ ఏమీ కూడా రెడీ కాకపోతిమి. ఆ పైసలన్నీ వేస్ట్ అయినట్లు అనిపిస్తుంది మనకు మధ్య తరగతి వాళ్ళకైతే. ఇక్కడైతే మాకు అట్లా ఏమి అనిపించలేదు. అంత తిరిగినందుకు, అంత షాపింగ్ చేసినందుకు, అంత అమౌంట్ ఖర్చు పెట్టినందుకు మేము రెడీ అయినాం మంచిగా అనిపించినాం. మ్యారేజ్‌లో అందరూ అనిపిస్తున్నారు అన్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అదంతా చేసిన ప్రతిఫలం కూడా దొరికినట్టు అనిపించింది. ఇక్కడైతే మా చెల్లెలు తనకు వాళ్ళ హస్బెండ్‌ది ఇది బర్త్‌డే ఉండండి ముందు రోజు. బర్త్‌డే ఉంటే ఆ రోజు గిఫ్ట్ ఇచ్చింది తనకి. మంచి గిఫ్ట్ ప్రెజెంట్ చేసింది బర్త్‌డే ఉందనేసి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను కూడా. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫోటోస్ అయితే లాస్ట్‌లో ఫోటోలు అయితే దిగినామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.